వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అయినా ఈ రంగులు వేసుకునే వాళ్ళకి రాజకీయాలు అవసరమా సార్? ఈ రంగులు వేసుకునే వాళ్ళకి రాజకీయాలు అవసరమా అసలు? రంగులు వేసుకునే వాడికి ఏమన్నావు? రాజకీయాలు అవసరమా? రాజకీయాలు అవసరమా? రంగులు వేసుకునేవాడు రాజకీయాలు అనవసరం అనుకుంటే ఎంజీఆర్ అంత మహానాయకుడు పుట్టుకునేవాడు కాదు, ఎన్టీఆర్ అంత మహానాయకుడు అయ్యేవాడు కాదు, జయలలిత గారు అంత మహా నాయకురాలు అయ్యేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? కరుణానిధి ది గ్రేట్ అంత గొప్పవాడు అయ్యేవాడుగా సినిమా వాడు. సినిమాకి రాజకీయాలకి ప్రజాసేవకి సంబంధం లేదన్నా. మాకది వృత్తి. రైతుకి ఎలాగో వ్యవసాయమో మాకంతే సినిమా ఇండస్ట్రీ, అంతే తప్ప సినిమా వాడిని ప్రత్యేకంగా ఎందుకు చేస్తారన్న మీరు? జగ్గయ్య వచ్చాడు వెళ్ళిపోయాడు, జమున వచ్చింది వెళ్ళిపోయింది, కృష్ణ వచ్చాడు వెళ్ళిపోయాడు, కృష్ణరాజు వచ్చాడు వెళ్ళిపోయాడు, మీరున్నారు వెళ్ళిపోతారు, పవన్ కళ్యాణ్ అన్నాడు వచ్చారు, చిరంజీవి పార్టీ పెట్టాడు మూసేసుకుపోయారు. ఎందుకు సార్ సినిమా వాళ్ళకి రాజకీయాలు? నేనట్ట కాదుగా, నేనట్ట కాదు. పోరా ఎన్టీఆర్ అట్టగా నేను ఎప్పుడు పోయాను? మీరు ఉంటే తిడుతుంటారు, మీరు మీ జర్నలిస్టే తిడుతున్నారు. నీకేం దురదా? మేకప్ వేసుకునేవాడికే ఇంట్లో కూర్చోవచ్చు కదా. పాలిటిక్స్ పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్. ఈ సర్వీసు మా కోసం, నా ఓటర్ కోసం నేను క్వశ్చన్ చేస్తాను. నువ్వు నా కోసం పార్టీ, రమేష్ ఉన్నాడు, రమేష్ ఓ పార్టీ పెట్టాడు, రమేష్ జర్నలిస్ట్ ఏంటి అంటామా? జర్నలిస్ట్ పార్టీ పెట్టాడు, వచ్చే రమేష్ ఏమిటి అడుగుతాం? రమేష్ ఎందుకు పార్టీ పెట్టావు, పర్పస్ ఏంటి, నీ ఆలోచనలు ఏంటి అని అడుగుతాంగా. అలా అడుగుతుంటే నీకెందుకు రా పోసానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతావు? అడుగుతా. రమేష్ పార్టీ పెట్టాడు, రమేష్ చూసినా తెలియద్దా? రేపు నువ్వు పెడతావు, లేకపోతే రేపు ఎల్లుండి ఎన్టీ చౌదరి గారు పెడతాడేమో పార్టీ.